రావడం లేదు అంటే కుదరదే. గుర్తు చేసుకో, గుర్తు చేసుకుంటావా లేదా? ఏంటి చెయ్యొద్దావు? కొడతావా? 32 పళ్ళు ఊడే వరకు కొడతాను. పిల్లనేం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? అమ్మా, అందుకే నేను వీళ్ళతో ఉండనంటున్నాను. నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపో అమ్మా. అలాగేనమ్మా, వెళ్ళిపోదాం. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, టిఫిన్ పెడతాను. వెళ్ళమ్మా, నేనున్నాను కదా, వెళ్ళు. ఎందుకు ప్రియా ఇంత ఆవేశం? ఇది ఆవేశం కాదే, బాధ. కడుపున పుట్టిన బిడ్డ నువ్వు ఎవరు అని అడుగుతుంటే, నా ముందే నువ్వు నా తల్లివి కాదు అంటూ ఉంటే, దాంతో ఏ సంబంధం లేని నిన్ను పట్టుకొని అమ్మ అంటూ ఉంటే నా కడుపు మండిపోతుంది. ఆ మంటలోంచి వచ్చిన బాధ ఇది, బాధ ఇది. అలా అని పిల్లని బెదిరిస్తే గతం గుర్తొచ్చేస్తుందా? కొడితే గతం గుర్తొస్తుందా? అలా కొడితే గతం గుర్తొస్తుంది అంటే నువ్వెందుకు దానికి విరోధమవడం? నేనే దాన్ని కొట్టి విరోధనవుతాను. ఆల్రెడీ డాక్టర్ చెప్పారు కదా ప్రియా, మెల్లమెల్లగా తనకి గతం గుర్తొస్తుందని. ఈ లోపు గతం గుర్తు చేసే ప్రయత్నాలు చెయ్యండి, కానీ ఎక్కువ ప్రెషర్ ఇవ్వద్దని చెప్పారు కదా. నీ బాధని అర్థం చేసుకుని వాళ్ళు ఎవరూ లేరే ఇక్కడ. మాకు బాధ ఉంది. లోకేశ్వరికి త్వరగా గతం గుర్తొచ్చి మళ్ళీ అది మామూలు స్థితికి రావాలని మాకు ఆశ ఉంది. అది అర్థం చేసుకో. ఆవేశపడితే అది లోకేశ్వరికి మంచిది కాదు. అమ్మ గీత, ఏంటత్తయ్యా? నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పండి. అత్తయ్య, ఏమైంది శాంతి? మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం వదినా. ఆ విషయం మీతో చెప్పాలని అమ్మ పిలిచింది. వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ఏ అత్తయ్య గారు మిమ్మల్ని ఏమైనా అన్నారా? చెప్పండి. ఎవరూ ఏమీ అనలేదు, కానీ మాకే ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు. అదే ఏ? ఒకవేళ నేనేమైనా తప్పు చేశానా? తప్పు చేసింది నువ్వు కాదమ్మా. నువ్వు రమ్మనంగానే
మేము నీతో పాటు వచ్చి మేమే తప్పు చేశాం. ఎందుకిలా మాట్లాడుతున్నారత్తయ్య? కొన్ని రాతలు అంతేనమ్మా. అందరూ ఉన్నా ఎవ్వరూ లేని వాళ్లలాగా బ్రతకాలని రాసుంటుంది. ఆదరించే చెయ్యి దొరికితే బావుణ్ణు అనిపిస్తుంది. అదృష్టం కొద్దీ అలాంటి చల్లని చెయ్యి దొరికినా అక్కడ ఉండే యోగం లేకుండా పోతుంది. కొన్ని రాతలంతే, మా తలరాతలు ఇంతే. మేమిక్కడికి వచ్చినప్పటి నుంచి నాగేశ్వరి పెద్దమ్మకు, ప్రియాకు మేమంటే నచ్చడం లేదు. మా కోసం నువ్వైనా ఎన్నిసార్లని వాళ్ళతో గొడవ పడతావు వదినా? శాంతి చేతి వాయినాలిప్పించటం వల్లే లోకేశ్వరికి ఇలా జరిగిందని నేను బాధపడుతున్నాను. ఆ పని చేయకుండా ఉంటేనైనా కనీసం ఈ ప్రమాదం జరగకుండా ఉండేదేమో. అలా ఎందుకు అనుకుంటున్నారత్తయ్య? మేనత్తకి అట్లతద్ది వాయినాలు తీర్పించకుండా పిల్లలకి వాయినాలు తీర్పిస్తే అరిష్టం జరుగుతుందని మీరే చెప్పారు కదా. మీరా మాట చెప్పకపోయింటే, శాంతికి తీర్పించకుండా పిల్లలకి వాయినాలు తీర్పించుంటే ఇంకా ఎంత పెద్ద అరిష్టం జరుగుండేదో. అత్తయ్య, శాంతికి వాయినాలు తీర్పించబట్టే అంత పెద్ద ప్రమాదం తప్పి చిన్న అలలా వచ్చి వెళ్ళిపోయి ఉంటుందని నేను నమ్ముతున్నాను అత్తయ్య. గీత, నిజమత్తయ్య. శాంతికి వాయినాలు తీర్పించటం వల్ల వచ్చిన పుణ్యమే ఇవాళ నా బిడ్డని కాపాడిందని నేను నమ్ముతున్నాను. ఇక అత్తయ్య వాళ్ళు అంటారా, ఇష్టం లేని వాళ్ళు మంచి చేసినా నచ్చట్లేదు. మీరంటే ఇష్టం లేదు కాబట్టి జరిగిన ప్రతి చిన్నదానికి కారణం మీరే అంటున్నారు. అందుకే చెప్తున్నానమ్మా, వాళ్ళని బాధపెట్టి నిన్నూ బాధపెట్టి మేవిక్కడ ఉండటం అవసరమా అనిపిస్తుంది. ఈ ఇంట్లో నీకెదురయ్యే సమస్యలు ఎలాగూ ఉన్నాయి. వాటికి మేం కూడా కారణం కావటం, కొత్త సమస్యలు తెచ్చిపెట్టడానికి కారణం అవటం మాకిష్టం లేదు. అదేంటత్తయ్య? లేదులే వదినా, మేం వెళ్ళిపోతాం. వెళ్ళిపోతారా? సరే, వెళ్ళిపోండి. నా వాళ్ళు అని తెచ్చి నా దగ్గర పెట్టుకుంటే మీరు కూడా నన్ను పరాయిదాన్లా భావించి వెళ్ళిపోతాను అంటే అలాగే వెళ్ళిపోండి. వదినా, మీ బాధలు, మీ నిర్ణయాలే మీకు ముఖ్యం కదా. నేనిచ్చిన మాటతో గాని నాతో గాని మీకు సంబంధం లేదు అని మీరు భావిస్తే అలాగే వెళ్ళిపోండి. ఒక్క మాట అత్తయ్య, లోకేశ్వరికి ఇలా జరిగినందుకు నా మనసులో లేదు. ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న భయంతో క్షణం పాటు కంటి మీద కునుకు పడితే ఒట్టు. ఇంకా నాకు మనశాంతిని దూరం చేయాలని చూస్తే వెళ్ళిపోండి. లేదు, గీత నా కోడలు, నాకు వదిన. ఇది మా ఇల్లు అనుకుంటే మాత్రం ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచన మీ మనసులోకి జానివ్వకండి.
సార్ కొరియర్. ఏం అవసరం లేదు, పక్కింటికి వెళ్ళు. ఏంటి తాతయ్య కొరియర్ అంటే పక్కింటికి వెళ్ళమంటున్నావు? కొరియర్ అంటే నాకు తెలీదా? కూరగాయలు కట్ చేసుకునే మిషన్ కి గడ్డం చేసుకోవడానికి ఒకటే బ్లేడ్ వస్తుందని అమ్ముకునే వాళ్ళు వచ్చారు కదా, అందుకే పక్కింటికి వెళ్ళమన్నాను. కొరియర్ అంటే అది కాదు తాతయ్య. ఆ? కొరియరా? ఎవరికి? ప్రియ గారికండి. మా పిన్నే. ఇటివ్వండి. ఇంట్లో పెద్దవాళ్ళు లేరా? నేను పెద్దదాన్నే. ఇటివ్వండి. ఇక్కడ సైన్ చేయండి. తాతయ్య తాతయ్య ఏంటమ్మా ఏమైంది? తాతయ్య నానా 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 ఏంటి బావగారు, ఏమైంది? పిన్నికి ఏదో లెటర్ వచ్చింది నానమ్మ. అది చూసి తాతయ్య షాక్ అయిపోయారు. నాకు లెటర్ రావడం ఏంటి? ఎక్కడి నుంచి? ఏమైంది మామయ్య గారు? అది తెలియకనా మాల నిలబడిపోయానా? అంటే లెటర్లో ఏముందో చదువుతాను ఓపెన్ చేశాను, కాకపోతే మొత్తం ఇంగ్లీష్లో ఉండేసరికి అర్థం కాక అలా ఉండిపోయాను. నీకేదో అయిపోయిందని కంగారు పడ్డా కదా నాన్న. ఇలా ఇవ్వండి. ఏమైంది వదినా? ఏంటి మాట్లాడవు? నిన్నేనే, ఏమైంది? బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూసా? విషయం ఏంటో అర్థమయ్యేలా చెప్పమ్మా. ప్రియ మీద ఒకసారి లోకేశ్వరి గతంలో కేసు పెట్టింది కదా మామయ్య. ఆ గోల్ ఎప్పుడూ అయిపోయింది కదా. మనం మర్చిపోయినా ఆ కేసు ఇంకా అలాగే నడుస్తుంది కదా పిన్ని. కోర్టు ఇచ్చిన గడువు పూర్తవుతుందని, త్వరలోనే వాయిదాకి అందరూ అటెండ్ కావాలి అంటూ కోర్టు నుంచి వచ్చిన నోటీస్ ఇది. అయిపోయింది, మొత్తం అయిపోయింది. నా జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది. ఇప్పుడు ఏమైందే? ఏమైందంటారేంటంటే ఇప్పుడు లోకేశ్వరి పొజిషన్ ఏంటి? గతం మర్చిపోయింది అంతేనా? నేనెవరూ తెలీదు అంటుంది. ఈ గీతని తను అమ్మ అంటోంది. లోకేశ్వరి ఇలాగే కోర్టుకు వెళ్ళి ఇదే మాట చెప్తే ఏమవుతుంది? లోకేశ్వరి పర్మనెంట్ గా వదిన దగ్గర ఉండాల్సి వస్తుంది. అలా అయినది బాగుపడుతుందిలే. ఏంటండి మీరు మాట్లాడేది? లోకేశ్వరి గీత దగ్గరికి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? ఏముందమ్మా, కన్న కూతురు కళ్ళ ముందే ఉందనుకుంటూ బతికేయడమే. ఏంటి బావగారు మీరు? ప్రియ అంటే మీ అందరికీ ఎందుకింత కక్ష? మా కక్ష ఏంటమ్మా? లేకపోతే అసలే బిడ్డకి గతం గుర్తుకు రాకుండా పోయిందని బాధపడుతోంది. ఇప్పుడు బిడ్డే తన దగ్గర లేకుండా పోయిందే అని అది బాధపడుతుంటే ఏం కాదని ధైర్యం చెప్పాల్సింది పోయి
ఇలా మాట్లాడుతున్నారేంటి? ఏమో ఆంటీ, మొదటి నుంచి వీళ్ళిద్దరి వరుస చూస్తూనే ఉన్నా. లోకేశ్వరి గీత కూతురు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. కొంతకాలం నా దగ్గర వదిలేసినట్టు మాట్లాడుతుంటారు. లోకేశ్వరి గీత దగ్గరికి వెళ్ళిపోవాలి అన్నట్టు మాట్లాడుతుంటారు. ప్రియా, అలాంటిదేం లేదు. నువ్వు టెన్షన్ పడుకో. ఇదిగో, నువ్వేం నన్ను ఓదార్చక్కర్లేదు. నన్ను ఉద్ధరించడానికి మాట్లాడుతున్నట్టు ఏం మాట్లాడుకు. లోకేశ్వరికి తలకి దెబ్బ తగిలి గతం మర్చిపోయింది. అందుకే మా అమ్మని తన అమ్మ అంటుందని కోర్టులో చెప్తే సరిపోతుంది కదా పిన్ని. అవును ప్రియా, కావాలంటే నేను చెప్తాను. డాక్టర్ సర్టిఫికేట్ కూడా తీసుకుందాం. అమ్మా, అమ్మా, ఏంటి ఇక్కడ ఉన్నావు? అసలు వీళ్ళంతా ఎవరమ్మా? ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటారు. అది మేమంతా నీ చుట్టాలమమ్మా. చుట్టాలా? అవునమ్మా. ప్రియ నీకు అమ్మ, వీడేమో నాన్న, నేనేమో తాతయ్య, గీతమ్మేమో నీకు పెద్దమ్మ. పెద్దమ్మ కాదు, అమ్మ. ఇది మారదు. ఈ లెటర్ ఏంటి? అదేం లేదమ్మా, చుట్టాలందరూ కలిసి ఉన్నారా లేదని కనుక్కుందామని తెలిసిన వాళ్ళు లెటర్ పంపించారు. అంటే మనందరం కలిసే ఉండాలా? అవునమ్మా, లేదంటే దేవుడు నాలుగు కోసేస్తాడు. నీదా? కాదు, నీది. లోకేశ్వరి, పెద్దవాళ్ళతో మనకెందుకు? పద ఆడుకుందా. అవునమ్మా, మీరు వెళ్ళి ఆడుకోండి. నా పేరు లోకేశ్వరి అని చెప్పి నీకెలా తెలుసు? అవును, మరి నీ పేరేంటి? నా పేరు గుండమ్మ. అయితే మన ఇద్దరం ఫ్రెండ్సా? ఆల్రెడీ మనం ఎప్పటి నుంచో ఫ్రెండ్సే కదా. ఇప్పటి నుంచి ఫ్రెండ్స్. వెళ్ళి ఆడుకోండి. పద. ప్రియా, ఊరుకోవే. ప్రియా, నీకొచ్చిన కష్టానికో నువ్వు అంటుంటావే నేను మనుషుల్ని నా దారికి తెచ్చుకోవడానికి మాయమాటలు చెప్తూ ఉంటానని. అలా అను చెప్పడం లేదే. ఎవరు ఏమనుకున్నా లోకేశ్వరి నీ కన్న కూతురు. ఆ విషయాన్ని ఎవరు కాదనలేరు. ఈసారి మళ్ళీ కోర్టు మెట్లెక్కే పరిస్థితే వస్తే నేనే లోకేశ్వరికి నచ్చ చెప్తాను. ఆల్రెడీ నీకు మాటిచ్చాను, ఎప్పటికైనా లోకేశ్వరి నిన్ను ఎంత ద్వేషించినా దాని మనసు మార్చి నీ దగ్గరకు చేరుస్తాను అని. గీత మాట తప్పదు. నన్ను నమ్ము. ఊరుకోవే. గీత చెప్తోంది కదా లోకేశ్వరికి నచ్చ చెప్పి నీ దగ్గరే ఉండేలా చేస్తానని. దాన్ని మీరు నమ్ముతున్నారా? నేనెప్పుడు దాన్ని నమ్మను. నమ్మడం నమ్మకపోవడం పక్కన పెట్టు. ఇప్పుడు ఆ గీత చెప్తేనే కదా లోకేశ్వరి వింటుంది. కాదు, దానికి గతం గుర్తొచ్చినా నా మాట వింటుంది. ముందు తనకి గతం గుర్తుకు రావాలి.
నేనే తన తల్లినన్న విషయం దానికి గుర్తు రావాలి. గుర్తు చేస్తాను. ఒసే 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 ఇదొక తింగరమేళం. ఏదైనా చెప్తే పూర్తిగా వినదు. ఇప్పుడు లోకేశ్వరికి గతం గుర్తు చేస్తానని ఏం చేస్తుందో ఏమో ఇది.